ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. తాలిబాన్లే లక్ష్యంగా ఆఫ్ఘాన్లో అనేక పెద్ద నగరాలపై పాక్ సైన్యం వైమానిక బాంబు దాడులకు దిగింది. బహిరంగ యుద్ధం ప్రారంభమైనట్లు పాకిస్తానే ప్రకటించింది. సరిహద్దు వెంబడి వివిధ విభాగాలలో తాలిబాన్ పోస్టులు, అలాగే ప్రధాన కార్యాలయాలు, ఆయుధ డిపోలపై వైమానిక భూదాడులను నిర్వహించినట్లు పాకిస్తాన్ అధికారిక మీడియా వెల్లడించింది. తమ సైన్యం భీకర దాడులతో భయపడిపోయిన తాలిబాన్లు తమ పోస్టుల వద్ద తెల్ల జెండాలు పట్టుకుని ఊపారని నివేదించింది. అయితే అంతకుముందు గురువారం రాత్రి పాకిస్తాన్ పై తాలిబాన్ సైన్యం భీకర దాడులు నిర్వహించిన సంగతి మనకు తెలుసు. ఇదిలా ఉండగా పాక్ దాడులతో రగిలిపోయిన తాలిబాన్లు ఈ కారణంగా ఆత్మాహుతి దళాలను సిద్ధం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్యూలాన్ రేఖ వెంబడి పక్తికా, కోస్ట్ ప్రావిన్సీలు సహా పలు ప్రాంతాలలో తీవ్రమైన దాడులు, ప్రతీకార చర్యలు కొనసాగుతున్నట్లు తాలిబాన్ డిప్యూటీ అధికార ప్రతినిధి తెలపడం జరిగింది. తాలిబాన్ డిప్యూటీ అధికార ప్రతినిధి అహ్మదుల్లా పేర్కొన్నారు. మరోవైపు ఇరు దేశాలు ప్రాణ నష్టంపై పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. తమ దాడుల్లో 133 మంది తాలిబాన్ సైనికులు హతమయ్యారని, మరో 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులను ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. అటు తాలిబాన్లు కూడా 55 మంది పాక్ సైనికులు చనిపోయారని, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నంగర్హర్లో తమ సైనికులు 8 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 11 మంది గాయపడ్డారని, 13 మంది పౌరులకు గాయాలైనట్లు వెల్లడించారు. ఆఫ్ఘాన్ లో తాలిబాన్లే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల అనంతరం కాందాహర్ గగనతలంలో పాక్ వైమానిక దళ యుద్ధ విమానాలు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎటువంటి దాడులనైనా ఎదుర్కోవడానికి పాక్ సాయుధ బలగాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని తాలిబాన్లు ప్రోత్సహిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన తాలిబాన్ ప్రభుత్వం అది పాక్ అంతర్గత భద్రత వైఫల్యమని స్పష్టం చేసింది. గత 2 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.